అండి, లాంగ్ ఫ్రాక్కి హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు నేను క్లాత్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని నాకు నడుము లూజ్ని 2 భాగాలు చేశాను. 2 ఫోల్డింగ్ చేస్తే 2 భాగాలు చేయాలి. దీన్ని హాఫ్ సర్కిల్ అంటారు. మళ్ళీ ఇంకొక కోన్ షేప్లో ఫోల్డింగ్ చేస్తే దాన్ని ఫుల్ సర్కిల్ అంటారనమాట. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో కొంచెం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి నడుము లూజ్ దగ్గర నుంచి మనకి ఎంత హైట్ కావాలంతా మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇది హాఫ్ సర్కిల్ అండి. క్లాత్ని మొత్తం కూడా సగానికి ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకి కోన్ షేప్లో ఫోల్డింగ్ చేస్తే దాన్ని ఫుల్ సర్కిల్ అంటారు. ఇక్కడ చూసారు నాకు కొంచెం అతుకు పడుతుంది. ఇక్కడ నేను ఎలాగా అతుకి కావాల్సిన క్లాత్ తీసుకున్నాను చూడండి. ఇంకొక ఫోల్డింగ్ చేశానండి. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా ఇలా కట్ చేసాను. ఇప్పుడు ఇక్కడ అతుకు పడుతుంది కదా, ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకుని ఖర్చులతో కలిపి నేను చేతితోటి అద్దుకుంటూ చెక్ చేస్తున్నాను అనమాట ఎక్కడ దాకా వచ్చిందని. సో అంతేనండి, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో తొందరలోనే పెడతాను. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. లైనింగ్ కట్ చేస్తున్నాను మీకోసం.